యువర్ ఎగ్జామ్ యువర్ విక్టరీ సిరీస్. గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎవరికైతే మ్యాథమెటిక్స్లో తక్కువ మార్క్స్ వస్తాయని భయపడుతున్నారో వారి కోసం ప్రత్యేకించి కొన్ని చాప్టర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం ఎవరికైతే లో మార్క్స్ మ్యాథమెటిక్స్లో లో మార్క్స్ వస్తాయని భయపడుతున్నారో వాళ్ళు ఈ చాప్టర్స్ని కవర్ చేసుకుంటే 50% రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటిలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్ నుంచి 9 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 11 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్స్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. చాప్టర్ 14 ప్రాబబిలిటీ నుంచి 13 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్. చాప్టర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి 12 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి. చాప్టర్ 3 నుంచి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి 9 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ అండ్ గ్రాఫ్ 8 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్ వస్తాయని మనం ఇంతకు ముందే నేర్చుకుని ఉన్నాం. సో 8 మార్క్ క్వశ్చన్కి సంబంధించి కాన్సెప్ట్ ముందుగా నేర్చుకుని సమ్స్ నేర్చుకోవడం అనేది ఒక మంచి ఉద్దేశం. ఫస్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో రియల్ నెంబర్స్ రావడానికి ముందు ఇంకా నెంబర్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 and so on. హోల్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 1, 0, 1, 2, 3 and so on. ఇంటీజర్స్ having 0, 1, 2, 3 and negative numbers also we have. Rational numbers, as we know, P by Q form numbers. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం. సో ఇవి కాకుండా సెపరేట్ కేటగిరీ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్, సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే సో రూట్ పి ఫామ్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. సో ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచి రేషనల్ నెంబర్స్ వరకు ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి, ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి ఒక సెట్. సో ఇదొకటి సెపరేట్గా ఒక సెట్. ఈ రెండింటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ముందుగా రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా రేషనల్ నెంబర్స్ని మనం P by Q ఫామ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇక్కడ P, Q are ఇంటీజర్స్, Q is not equal to 0 and P, Q are co-primes. Very very important, co-primes. P, Q are co-primes. What are called co-primes? See some examples. 2 by 3, 3 by 7, 0 by 4, minus 9 by 7. These are all రేషనల్ నెంబర్స్. కో-ప్రైమ్స్ అంటే ఏంటంటే 2, 3. ఇక్కడ 2ని 3ని ఇంకా వేరే ఏ నెంబర్తో క్యాన్సిల్ చేయలేం. సో ఇలా క్యాన్సిల్ చేయలేకుండా ఉన్నటువంటి నెంబర్స్ని కో-ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 14 by 28. సో హియర్ 2 table is possible. 2 7s are 2 14s are. సో 14, 28 are not co-primes. 14 by 28ని మనం P by Q ఫామ్లో రాసినంత మాత్రాన అది రేషనల్ నెంబర్ కాదు. బికాజ్ 14 by 20 దే ఆర్ క్యాన్సిల్డ్ బై 2 table. సో అగైన్ దే ఆర్ క్యాన్సిల్డ్ బై 7 table ఆల్సో. 7 1s are 7, 7 2s are 14. సో ఇలా క్యాన్సిలేషన్ లేకుండా ఉన్న వాటిని మనం కో-ప్రైమ్స్ అని పిలుస్తాం. సో ఇలాగా ఈ కండిషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. P by Q ఫామ్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. హియర్ P, Q are ఇంటీజర్స్, Q is not equal to 0, P, Q are co-primes. This is about rational numbers. Now come to irrational numbers. Irrational numbers అనేటిని మనం రూట్ P ఫామ్లో ఉన్నటువంటి నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. హియర్ P ఈజ్ నాట్ ఏ
పెర్ఫెక్ట్ స్క్వేర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? సో మనం కొన్ని నెంబర్స్ రాసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. సో 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాజ్ 1 can be written as 1 into 1 that equal to 1 square. So 1 is a perfect square because it can be written as a product of the two same numbers. But 2, it cannot be written as the product of the same two numbers. Here again 4. 2 into 2 is equal to 2 square. 4 is a perfect square. Again 9 is a perfect square. See ఇక్కడ కండిషన్ ఏంటంటే P ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మనం తీసుకున్నటువంటి ఇన్సైడ్ ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉండాలి. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇర్రేషనల్ నెంబర్కి థర్డ్కి డిఫరెన్స్ అనేది. అవేమి ప్రజెంట్ మనం డిస్కస్ చేయట్లేదు. ఇర్రేషనల్ నెంబర్స్ ఓన్లీ √2 √3 √5 ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఆర్డర్ అని పిలుస్తాం. ఈ ఆర్డర్ అనేది 2 ఉంటుంది ఇర్రేషనల్ నెంబర్స్లో. థర్డ్స్లో అయితే 2 3 4 ఏదైనా ఉండొచ్చు. ఇర్రేషనల్ నెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుంది? ఆర్డర్ ఓన్లీ 2 ఉంటుంది. సో రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ డిఫరెన్స్ని మనం డెఫినేషన్స్ ద్వారా నేర్చుకున్నాం. డెసిమల్స్ ద్వారా కూడా రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి డిఫరెన్స్ అనేది మనం చెప్పొచ్చు. సో రేషనల్ నెంబర్స్ని మనం డెసిమల్స్లో ఎలా చెప్తామంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అంటే ఎగ్జాంపుల్ 2.76 టెర్మినేటింగ్ మీన్స్ completed. 7 6 2.76 the decimal is completed. After all the decimal places 7 6 it is completed. Terminating decimals ni మనం rational numbers అని పిలుస్తాం. అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.76 బార్ ఇటువంటి సమ్స్ మనం 8th క్లాస్ 9th క్లాస్లో చేసున్నాం. సో అలాగే 4.9494 అండ్ సో ఆన్. దీన్ని మనం 4.94 బార్ అని రాయొచ్చు. ఇలాగా నాన్ టెర్మినేటింగ్ అంటే టెర్మినేటింగ్ కానివి అంటే ఎండ కానిటువంటివి రిపీట్ అయ్యేటటువంటి డెసిమల్స్. రిపీటింగ్ అంటే ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ 94949494 అనేది రిపీట్ అవుతుంది. ఇలా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ విషయానికి వస్తే నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.17234876 అండ్ సో ఆన్. ఇక్కడ ఈ డెసిమల్ పార్ట్ అనేది దీంట్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏమీ రిపీట్ అవ్వట్లేదు. ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు. ఇక్కడైతే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. 6 అనేది రిపీట్ అవుతుంది, 94 అనేది రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ అలా ఏమీ రిపీట్ కావట్లేదు. సో అలా రిపీట్ కానటువంటి టెర్మినేటింగ్ కూడా అవ్వట్లేదు. సో ఇటువంటి డెసిమల్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పై వాల్యూ గురించి డిస్కస్ చేస్తున్నారు. పై వాల్యూ 22/7. 22/7 అనేది P/Q ఫామ్లో ఉంది కదా. సో దీన్ని మనం రేషనల్ నెంబర్స్ కింద తీసుకుందామని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. సో అబ్సల్యూట్లీ రాంగ్. ఇది 22/7 అనేది జస్ట్ మన సమ్స్ చేయడం కోసం రఫ్ వాల్యూ తీసుకున్నాం తప్ప పై వాల్యూ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ 22/7. సో దీన్ని మనం రఫ్ వాల్యూ మాత్రమే తీసుకున్నాం 3.14 అండ్ సో ఆన్. సో ఇట్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. సో ఇది ఓన్లీ సమ్స్ పర్పస్లో మాత్రమే తీసుకున్నాం. సమ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిపీట్ వస్తుంది. బట్ ఇది మాత్రం ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. పై అనేది ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఇది మాత్రం మనం రేషనల్ నెంబర్ కింద కన్సిడర్ చేయకూడదు. స్టాప్. ఓకే. సో మనం డిస్కస్ చేయబోయే 8 మార్క్ క్వశ్చన్స్కి అవసరమైనటువంటి ఫండమెంటల్స్ ముఖ్యంగా 2 ఫండమెంటల్స్ ఉన్నాయి. అవి ఒకటి కోప్రైమ్స్. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఏ నెంబర్స్ అయితే సేమ్ టేబుల్ పాసిబిలిటీ లేదో అటువంటి నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 ఇవి రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయి. అంటే 2 7 రెండింటికి కామన్ టేబుల్ లేదు. సో ఈ రెండింటిని మనం కోప్రైమ్స్ అని పిలుస్తాం. అలాగే 4/9. సో 4 9 ఇవి రెండు కూడా ఏ టేబుల్లోనూ కూడా క్యాన్సిల్ కావు. సో వీటిని కూడా మనం కోప్రైమ్స్ అని పిలుస్తాం. 3/14. సో దే ఆర్ ఆల్సో కోప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 25/165. సో ఇవి రెండు కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో వీటిని మనం కోప్రైమ్స్ కింద తీసుకోకూడదు. సో మనకి ఈ ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్కి. అదేవిధంగా ఇంకొక
థీరం. సో అదేంటంటే లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పి అంటే ఒక ప్రైమ్ నెంబర్ 2, 3, 5, 7 కింద తీసుకున్నాను. ఏ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నాను. 16, 81, 625, 49. సో ఈ 2 అనేది 16 డివైడ్ చేసినట్లయితే ఈ 2 అనేది దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ, దీని స్క్వేర్ రూట్ వాల్యూ అంటాం. 4ను కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ 381ని డివైడ్ చేస్తే 3 అనేది దాని స్క్వేర్ రూట్ వాల్యూ 9ను కూడా డివైడ్ చేస్తుంది. 5 625ని డివైడ్ చేస్తే 25ని కూడా డివైడ్ చేస్తుంది. 7 49ని డివైడ్ చేస్తే 7 అనేది 7ని కూడా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయడం మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 16. డివైడ్స్ మీన్స్ 2 8s are 16. రిమైండర్ అనేది కంపల్సరీ 0 రావాలి. అది డివైడ్స్ అంటే దాని మీనింగ్. డివైడ్స్ అంటే 2 డివైడ్స్ 16 అంటే దాని అర్థం ఖచ్చితంగా రిమైండర్ ఏం రావాలి? 0 రావాలి. 2 డివైడ్స్ 16, 2 డివైడ్స్ 4, 2 డివైడ్స్ 4, రిమైండర్ ఖచ్చితంగా 0 రావాలి. సో ఈ కాన్సెప్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 8 మార్క్ క్వశ్చన్స్. లెట్ us స్టార్ట్ 8 మార్క్ క్వశ్చన్స్. సో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫస్ట్ చాప్టర్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి √2, √3, √5 వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉంది 8 మార్క్ క్వశ్చన్. సో అవి కాకుండా 3 + 2 √5 ఇది కూడా 8 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. మిగిలిన క్వశ్చన్స్ 5 - √3, 3 × √2, 1/√2, 7 √5, 6 + √2 వీటిని కూడా మనం నేర్చుకుంటే సో 1 మార్క్ క్వశ్చన్ కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడం అనే దాన్ని ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే మెథడ్ ద్వారా నేర్చుకుంటాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. సో ఈ మెథడ్ గురించి టెక్స్ట్ బుక్లో మనకి అపెండిక్స్ 1లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో అయితే మనకు తెలుస్తుంది ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. దీన్ని ప్రజెంట్ ఏమి డిస్కషన్ చేయట్లేదు. ఆటోమేటిక్గా సమ్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మనం √2, √3, √5 ఈ మూడింటిని ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రూవ్ చేసే ప్రాసెస్ నేర్చుకుందాం. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్. 8 మార్క్ క్వశ్చన్స్కి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో √3 + √5 లేదా √3 - √5 వీటిని కూడా ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఇవి లాస్ట్ టెక్స్ట్ బుక్లోనే, ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో అయితే లేవు. బట్ వీటిని కూడా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, మనం నేర్చుకోబోతున్నట్టు ఫస్ట్ సమ్. షో దట్ √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో √2 అనే దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. జస్ట్ ముందే చెప్పినట్టు విధంగా ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి బదులుగా ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే మెథడ్ ద్వారా ఫస్ట్ దీన్ని మనం ఒక రేషనల్ నెంబర్ అని తీసుకుందాం. √2 అనే దాన్ని ఒక రేషనల్ నెంబర్ అని తీసుకుందాం. తీసుకుని ఎప్పుడైతే రేషనల్ నెంబర్ తీసుకున్నామో రేషనల్ నెంబర్ తగ్గట్టుగా స్టెప్స్ వేసుకుంటూ వద్దాం. వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఫైనల్ ఆన్సర్ అనేది రాంగ్గా రావడం జరుగుతుంది. సో రాంగ్గా రావడం జరిగింది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ ఏమయ్యే అవకాశం ఉంటుంది? ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. సో ఇటువంటి ఈ మెథడ్ని మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని పిలుస్తాం. మనం ఈ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే మెథడ్ ద్వారానే ఈ √2 అనే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్తగా వినండి. ఇది నేర్చుకున్నట్లయితే √2, √3, √5, √7, √11 ఇలా ఏ సమ్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. సో లిసన్ కేర్ఫుల్లీ. లెట్ √2 be a rational number. √2 be a rational number. సో రేషనల్ నెంబర్ డెఫినేషన్ మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. అంటే √2 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ p/q నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ p/q నెంబర్. సో హియర్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. కోప్రైమ్స్ అంటే ఏ, బి వేరే ఏ టేబుల్లోనూ కూడా క్యాన్సిల్ అవ్వవు. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ, బి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు g.
జీరో, ఈ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. సో √2 అనే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయాలి మనం యాక్చువల్గా. కానీ మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా ఫస్ట్ దాన్ని మనం ఏమని తీసుకుంటున్నాం, రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే రేషనల్ నెంబర్ని పిలిచామో దాన్ని మనం P/Q ఫామ్, P/Q అని రాసుకోవచ్చు, అది A/B అని రాసుకోవచ్చు, M/N అని రాసుకోవచ్చు, అది మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. A/B అని నేను రాయడం జరిగింది. సో కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. A, B ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే కూడా చెప్పాను, A, B అనేవి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. అంటే ఏకి బికి కామన్ టేబుల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4/12, 4 1s are 4, 3s are 4, 12 నాట్ కోప్రైమ్స్. 2/7, 2, 7 ఆర్ కోప్రైమ్స్, ఎందుకంటే 2, 7 ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. సో ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్. స్క్వేర్ √2 క్యాన్సిల్, 2 ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్ మీన్స్ లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ ప్రకారం ఈ పవర్ అనేది ఏకి బికి రెండింటికి కూడా వస్తుంది, A²/B². సో ఈ B² ఇటువైపు పంపిస్తున్నాను, దట్ మీన్స్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 × B² ఈజ్ ఈక్వల్ టు A². సో ఈ B 2 × B², ఈ 2ని ఇటువైపు పంపిస్తున్నాను, 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, A²/2. దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మాత్రమే చూడండి, A²/2. A²/2 అంటే దాని అర్థం ఏంటి, 2 డివైడ్స్ A², 2 డివైడ్స్ A². ఇందాక ముందు మనం ఫండమెంటల్స్ నేర్చుకున్నాం. ఫండమెంటల్స్లో ఒక ప్రైమ్ నెంబరు ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ని డివైడ్ చేస్తే దాని యొక్క స్క్వేర్ రూట్ని కూడా డివైడ్ చేస్తుందని నేర్చుకున్నాం. అంటే ఇఫ్ P డివైడ్స్ A², దెన్ P డివైడ్స్ A. ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. సో దీన్ని అప్లై చేద్దాం. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ డివైడింగ్ A², ఇట్ ఎంప్లైస్ 2 డివైడ్స్ A. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 డివైడ్స్ A అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, డివైడ్స్ అంటే దాని అర్థం ఏంటంటే 2 డివైడ్స్ A అంటే 2 అనేది ఏని డివైడ్ చేస్తుందంటే రిమైండర్ 0 వస్తుంది. సో సంథింగ్ కోషెంట్ ఉంటుంది. ఈ కోషెంట్ ప్లేస్లో నేను AB తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ లెటర్ C తీసుకుంటున్నాను. C అవసరం లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 2A 0 కోషెంట్ ఈజ్ C. మనకి డివిజన్ రూల్ ప్రకారం A ఈజ్ ఈక్వల్ టు 2 × C ప్లస్ 0, దట్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 2C. సో నెక్స్ట్ మనం A ఈజ్ ఈక్వల్ టు 2C తీసుకుని కంటిన్యూ చేయొచ్చు. ఇదంతా కూడా మనం రేషనల్ నెంబర్ అని తీసుకుని దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నాం. చివరికి మనం చేసుకున్నప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా రాంగ్ అని చూపించినట్లయితే దాన్ని మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ అంటున్నాం. సో చూద్దాం, కంటిన్యూ చేద్దాం. అగైన్ A ఈజ్ ఈక్వల్ టు 2C, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, A² 2C హోల్ స్క్వేర్, A² లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ ప్రకారం ఈ పవర్ ఈ రెండింటికి కూడా వస్తుంది, 2² అంటే 4, దిస్ ఈజ్ C². సో ఇక్కడ A² ప్లేస్లో 2B² అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి A² ప్లేస్లో మనం 2B² అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 4C². జస్ట్ ఈ 4ని మాత్రమే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. 4 2B²/4 ఈజ్ ఈక్వల్ టు C². సో ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ B²/2 ఈజ్ ఈక్వల్ టు C². సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 డివైడ్స్ B², 2 డివైడ్స్ B². జస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. P కనుక A² డివైడ్ చేస్తే P ఈజ్ డివైడింగ్ A ఆల్సో. సో ఇన్ ద సేమ్ వే 2 డివైడ్స్ B², ఆటోమేటికల్లీ 2 డివైడ్స్ B. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకే,
సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది 2 డివైడ్స్ ఏ, సెకండ్ ఈక్వేషన్ 2 డివైడ్స్ బి. అంటే దాని అర్థం ఏంటి 2 ఈజ్ ఏ కామన్ టేబుల్ ఫర్ ఏ అండ్ బి. వాట్ ఈస్ ఇట్ 2 ఈజ్ కామన్ టేబుల్ ఫర్ ఏ అండ్ బి. బట్ మనం అక్కడ స్టార్టింగ్ ఏమని అజ్యూమ్ చేసుకున్నాం ఏ కామా బి ఆర్ కోప్రైమ్స్. అంటే ఏ బి అనేవి ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వని చెప్పి మనం స్టార్టింగ్ అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ప్రాసెస్ చేసినప్పుడు ఏ బి ఇవి రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ మీన్స్ మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ అవర్ అజంప్షన్ √2 ఏమని తీసుకున్నాం మనం రేషనల్ నెంబర్ని తీసుకున్నాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మనకి నెంబర్ సిస్టంలో అప్ టు 10th క్లాసు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది అయితే రేషనల్ నెంబర్ అవుతుంది లేదా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో మనం రేషనల్ నెంబర్ తీసుకుని ప్రాసెస్ అంతా చేసినప్పుడు అది రాంగ్ అని వచ్చింది. సో రేషనల్ నెంబర్ కాకపోతే మనకు ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంటుంది ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ఫోర్ √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో జస్ట్ √2 ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయడం నేర్చుకున్నాం. సేమ్ ఇదే విధంగా √3 √5 కూడా చూద్దాం. సేమ్ నేను బోర్డు ఏమీ అరేంజ్ చేయట్లేదు, ఇలా ఉన్న బోర్డు మీదే జస్ట్ ఈ 2 ప్లేస్లో 3 పెడుతున్నాను. షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. జస్ట్ 2 ప్లేస్లో 3 పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. √2 ఇట్ కెన్ బి రిటన్ యాజ్ √3. లెట్ √3 బి ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అని చెప్పామో ఈ రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను ఒక P/Q ఫామ్, దట్ ఈజ్ A/B ఆర్ M/N ఏదైనా రాసుకోవచ్చు. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పాను. A, B ఆర్ కోప్రైమ్స్, A, B ఇంటీజర్స్, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ √3 హోల్ స్క్వేర్ A/B హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3. నెక్స్ట్ B స్క్వేర్ ఇటువైపు పంపిస్తే 3B². నెక్స్ట్ ఈ 3ని ఇటువైపు పంపిస్తే A²/3. సో 3 డివైడ్స్ A² అండ్ 3 డివైడ్స్ A. సో ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న థీరం ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ P డివైడ్స్ A², P డివైడ్స్ A. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం 3 డివైడ్స్ A² అయితే 3 డివైడ్స్ A అవుతుంది. 3 డివైడ్స్ A అంటే దాని మీనింగ్ 3ని ఇలా డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ ఏమొస్తుందని చెప్పాను 0. మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం 3 × C డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, దెన్ A ఈజ్ ఈక్వల్ టు 3C. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 3C అనే స్టెప్ నుంచి కంటిన్యూ చేస్తాం మనం. అగైన్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ A ఈజ్ ఈక్వల్ టు 3C అని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే 3C², 3 స్క్వేర్ చేస్తే 9². సో ఇక్కడ A² అంటే ఏమని రాసుకోవచ్చు 3B², 9C². సో ఇక్కడ ఈ 9 ఇటువైపు పంపించుకుంటే 3B²/9 ఈజ్ ఈక్వల్ టు C². ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. B²/3 ఈజ్ ఈక్వల్ టు C². సో క్లియర్గా 3 డివైడ్స్ B², ఇట్ ఇంప్లైస్ 3 డివైడ్స్ B. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏకి బీకి కామన్ టేబుల్ ఏమొచ్చింది 3. బట్ మనం ఏమని చెప్పుకున్నాం ఏకి బీకి కామన్ టేబుల్ ఉండదని చెప్పుకున్నాం. బట్ ఏకి బీకి కామన్ టేబుల్ ఏమొచ్చింది 3 వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ అంటే ఏంటి రేషనల్ నెంబర్ అని అనుకుని తీసుకున్నాం, బట్ మనం రేషనల్ నెంబర్ తీసుకున్నాం ప్రాసెస్ చేసినప్పుడు మనకు రాంగ్ వచ్చింది. సో ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కాకపోతే వేరే ఛాన్స్ ఏముంది ఇర్రేషనల్ నెంబర్. సో √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇదే విధంగా మనం √5, √7, √11 ఏ నెంబర్ ఇచ్చినా చేయొచ్చు. నెక్స్ట్ √5 గురించి నేర్చుకుందాం. స్టూడెంట్స్ వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి √2 √3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్యాటర్న్లో నేర్చుకుంటాం. 2 ప్లేస్లో మనం ఇందాక 3 పెట్టాం, ఇప్పుడు 3 ప్లేస్లో 5 పెట్టుకుంటూ జస్ట్ చేంజెస్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ 3 సమ్స్ అట్ ఏ టైం ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ 3 సమ్స్ ఒకే మోడల్ సమ్స్, జస్ట్ నెంబర్ మార్చడం, జస్ట్ చిన్న చిన్న చేంజెస్. స్క్వేరింగ్ చేసేటప్పుడు 3 స్క్వేర్ వాల్యూ 9, 2 స్క్వేర్ వాల్యూ 4, ఇక్కడ 5 స్క్వేర్ వాల్యూ 25, ఇలాంటి చేంజెస్ చేసుకుంటే మనకి మొత్తం సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒక √5 ఇర్రేషనల్ నెంబర్ అనే దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలో చూద్దాం. లెట్ √5 బి ఏ రేషనల్ నెంబర్. ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ అని పిలుచుకున్నామో దాన్ని A/B ఫామ్లో రాస్తాం. A, B ఆర్ కోప్రైమ్స్, AB ఆర్ ఇంటీజర్స్, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో √5 ఈజ్ ఈక్వల్ టు A/Bని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, A²/B². ఈ B² లెఫ్ట్ సైడ్ పంపిందాం. 5B² ఈజ్ ఈక్వల్ టు A². నెక్స్ట్ ఈ 5ని ఇటు పక్కన మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్క వస్తే డివిజన్ చేస్తుంది. సో A²/5 ఇది మనకి చాలా ఇంపార్టెంట్. A²/5 అంటే 5 డివైడ్స్ A², దెన్ 5 డివైడ్స్ A. 5 డివైడ్స్ A. ఎప్పుడైతే 5 డివైడ్స్ A అని చెప్పామో 5 ఏని డివైడ్ చేస్తుందంటే రిమైండర్ ఏమొస్తుంది 0, సంథింగ్ కోషెంట్ C అనుకుంటాం. A ఈజ్ ఈక్వల్ టు 5C + 0, A ఈజ్ ఈక్వల్ టు 5C. సో మళ్ళీ A ఈజ్ ఈక్వల్ టు 5Cతో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో A ఈజ్ ఈక్వల్ టు 5Cని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే A² ఈజ్ ఈక్వల్ టు 5C², 5² వాల్యూ 25, A². ఇక్కడ A² ప్లేస్లో మళ్ళీ మనం ఏం రాయొచ్చు 5B² రాయొచ్చు, ఇది 25C². సో ఇక్కడ ఈ 25ని ఇటువైపు పంపించేస్తే 5B²/25 ఈజ్ ఈక్వల్ టు C². 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. B²/5 ఈజ్ ఈక్వల్ టు C². ఈ పాయింట్ నుంచి మనం 5 డివైడ్స్ B², ఇట్ ఎంప్లాయిస్ 5 డివైడ్స్ B. సో 5 అనేది ఏని డివైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం 5 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది. అంటే 5 ఈజ్ ద కామన్ టేబుల్ ఫర్ A అండ్ B. బట్ మనం తీసుకున్నప్పుడు AB అనేవి ఏమని తీసుకున్నాం కోప్రైమ్స్, అంటే వాటికి ఎటువంటి కామన్ నెంబర్ కామన్ టేబుల్ లేదని చెప్పి అనుకున్నాం. బట్ మనం చేసిన ప్రాసెస్ ప్రకారం 5 ఈజ్ ద కామన్ టేబుల్ ఫర్ A అండ్ B. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మనం తీసుకున్నటువంటి స్టెప్కి, మనం తీసుకున్నటువంటి అజంప్షన్కి మనం చేసిన ప్రాసెస్ కాంట్రడిక్షన్ వచ్చింది. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √5 ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ విధంగా √2 √3 √5 ఈ మూడింటిని ఒకేసారి మనం నేర్చుకుంటే సరిపోతుంది. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది AB కోప్రైమ్స్ అని తీసుకుంటాం. మన ప్రాసెస్ అంతా కూడా A మీద B మీద పెట్టండి. సో అంటే మనం చేసేటప్పుడు A²/5 వచ్చేలా ప్లాన్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం B²/5 వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అదే మీరు చేసేది √5 కాబట్టి A²/5 B²/5 వస్తుంది. అదే √2 చేస్తే A²/2 B²/2 వస్తుంది. √3 చేస్తే A²/3 B²/3 వస్తుంది. సో ఈ విధంగా ఒకే మోడల్ సమ్స్ √2 √3 √5 ఈ 3 మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా √7 √11 వీటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, మీకు నేను కంపల్సరీగా ఆన్సర్ ఇస్తాను. సో జస్ట్ √2 ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయడం నేర్చుకున్నాం. సేమ్ ఇదే విధంగా √3 √5 కూడా చూద్దాం. సేమ్ నేను బోర్డు ఏమీ అరేంజ్ చేయట్లేదు, ఇలా ఉన్న బోర్డు మీదే జస్ట్ ఈ 2 ప్లేస్లో 3 పెడుతున్నాను. షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. జస్ట్ 2 ప్లేస్లో 3 పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. √2 ఇట్ కెన్ బి రిటన్ యాజ్ √3. లెట్ √3 బి ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అని చెప్పామో ఈ రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను, ఒక P/Q ఫామ్, దట్ ఈజ్ A/B ఆర్ M/N ఏదైనా రాసుకోవచ్చు. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్, ఇందాక చెప్పాను. A, B ఆర్ కోప్రైమ్స్, A, B ఇంటీజర్స్, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. √3 హోల్ స్క్వేర్ A/B హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3. నెక్స్ట్ B² ఇటువైపు పంపిస్తే 3B². నెక్స్ట్ ఈ 3ని ఇటువైపు పంపిస్తే A²/3. సో
3 divides a square and 3 divides a. So it is equation number 1. So ఇంతకు ముందు మనం చెప్పుకున్న థీరం, ఇఫ్ p is a prime number, p divides a square, p divides a. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం 3 divides a square అయితే 3 divides a అవుతుంది. 3 divides a అంటే దాని మీనింగ్ 3ని ఇలా డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ ఏమొస్తుందని చెప్పాను, 0. మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం 3 ఇంటూ సి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3c అనే స్టెప్ నుంచి కంటిన్యూ చేస్తాం మనం. అగైన్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3c అని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే 3c స్క్వేర్, 3 స్క్వేర్ చేస్తే 9 స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు, 3b స్క్వేర్, 9c స్క్వేర్. సో ఇక్కడ ఈ 9 ఇటువైపు పంపించుకుంటే 3b స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, b స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. సో క్లియర్గా 3 డివైడ్స్ b స్క్వేర్, ఇట్ ఇంప్లైస్ 3 డివైడ్స్ b. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏకి బీకి కామన్ టేబుల్ ఏమొచ్చింది, 3. బట్ మనం ఏమని చెప్పుకున్నాం, ఏకి బీకి కామన్ టేబుల్ ఉండదని చెప్పుకున్నాం. బట్ ఏకి బీకి కామన్ టేబుల్ ఏమొచ్చింది, 3 వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అని అనుకుని తీసుకున్నాం, బట్ మనం రేషనల్ నెంబర్ తీసుకున్న ప్రాసెస్ చేసినప్పుడు మనకు రాంగ్ వచ్చింది. సో ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కాకపోతే వేరే ఛాన్స్ ఏముంది, ఇర్రేషనల్ నెంబర్. సో √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇదే విధంగా మనం √5, √7, √11 ఏ నెంబర్ ఇచ్చినా చేయొచ్చు. నెక్స్ట్ √5 గురించి నేర్చుకుందాం. స్టూడెంట్స్ వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి √2, √3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్యాటర్న్లో నేర్చుకుంటాం. 2 ప్లేస్లో మనం ఇందాక 3 పెట్టాం, ఇప్పుడు 3 ప్లేస్లో 5 పెట్టుకుంటూ జస్ట్ చేంజెస్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ 3 సమ్స్ అట్ ఏ టైం ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ 3 సమ్స్ ఒకే మోడల్ సమ్స్, జస్ట్ నెంబర్ మార్చడం, జస్ట్ చిన్న చిన్న చేంజెస్. స్క్వేరింగ్ చేసేటప్పుడు 3 స్క్వేర్ వాల్యూ 9, 2 స్క్వేర్ వాల్యూ 4, ఇక్కడ 5 స్క్వేర్ వాల్యూ 25, ఇలాంటి చేంజెస్ చేసుకుంటే మనకి మొత్తం సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒక √5 ఇర్రేషనల్ నెంబర్ అనే దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలో చూద్దాం. లెట్ √5 బి ఏ రేషనల్ నెంబర్. ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ అని పిలుచుకున్నామో దాన్ని a/b ఫామ్లో రాస్తాం. a, b ఆర్ కోప్రైమ్స్, ab ఆర్ ఇంటీజర్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో √5 ఈజ్ ఈక్వల్ టు a/bని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a స్క్వేర్ బై b స్క్వేర్. ఈ b స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ పంపిందాం, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. నెక్స్ట్ ఈ 5ని ఇటు పక్కన మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్క వస్తే డివిజన్ చేస్తుంది. సో a స్క్వేర్ బై 5 ఇది మనకి చాలా ఇంపార్టెంట్. a స్క్వేర్ బై 5 అంటే 5 డివైడ్స్ a స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ a, 5 డివైడ్స్ a. ఎప్పుడైతే 5 డివైడ్స్ a అని చెప్పామో 5 ఏని డివైడ్ చేస్తుందంటే రిమైండర్ ఏమొస్తుంది, 0. సంథింగ్ కోషెంట్ c అనుకుంటాం. a ఈజ్ ఈక్వల్ టు 5c ప్లస్ 0, a ఈజ్ ఈక్వల్ టు 5c. సో మళ్ళీ a ఈజ్ ఈక్వల్ టు 5cతో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు 5cని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్, 5 స్క్వేర్ వాల్యూ 25, a స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ మనం ఏం రాయొచ్చు, 5b స్క్వేర్ రాయొచ్చు, ఇది 25c స్క్వేర్. సో ఇక్కడ ఈ 25ని ఇటువైపు పంపించేస్తే 5b స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, b స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఈ పాయింట్ నుంచి మనం 5 డివైడ్స్ b స్క్వేర్, ఇట్ ఇంప్లైస్ 5 డివైడ్స్ b. సో 5 అనేది ఏని డివైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం 5 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది. అంటే 5 ఈజ్ ద కామన్ టేబుల్ ఫర్ a అండ్ b. బట్ మనం తీసుకున్నప్పుడు a, b అనేవి ఏమని తీసుకున్నాం, కోప్రైమ్స్. అంటే వాటికి ఎటువంటి కామన్ నెంబర్, కామన్ టేబుల్ లేదని చెప్పి అనుకున్నాం. బట్ మనం చేసిన ప్రాసెస్ ప్రకారం 5 ఈజ్ ద కామన్ టేబుల్ ఫర్ a అండ్ b. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్.
మనం తీసుకున్నటువంటి స్టెప్కి మనం తీసుకున్నటువంటి అజంప్షన్కి మనం చేసిన ప్రాసెస్ కాంట్రడిక్షన్ వచ్చింది. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √5 ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ విధంగా √2, √3, √5 ఈ మూడింటిని ఒకేసారి మనం నేర్చుకుంటే సరిపోతుంది. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏబి కోప్రైమ్స్ అని తీసుకుంటాం. మన ప్రాసెస్ అంతా కూడా ఏ మీద బి మీద పెట్టండి. సో అంటే మనం చేసేటప్పుడు a²/5 వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం b²/5 వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అదే మీరు చేసేది √5 కాబట్టి a²/5 b²/5 వస్తుంది. అదే √2 చేస్తే a²/2 b²/2 వస్తుంది. √3 చేస్తే a²/3 b²/3 వస్తుంది. సో ఈ విధంగా ఒకే మోడల్ సమ్స్ √2, √3, √5 ఈ మూడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా √7, √11 వీటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, మీకు నేను కంపల్సరీగా ఆన్సర్ ఇస్తాను.